శ్రీవాస్తు సకల దేవతా ధూపం ఎలాంటి సమస్యలున్నా ఇంటిలో పరిహారం. నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను నాటు వైద్యము, సిద్ధ వైద్యము, ఆయుర్వేదిక్ చేస్తుంటాను. చాలా వరకు చాలామంది సమస్యలకి ఎన్నో వీడియోలు, ఎన్నో మొక్కలు, ఎన్నో చెట్లు, ఎన్నో వైద్యాలు తెలియజేస్తున్నా. అయినంత వరకు మీకు మీరుగా చేసి వాడుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ అక్కపక్క, మీ ఇంటి పక్కలో, మీ ఊర్లో, మీ పల్లెటూరులోనే అన్ని మొక్కలు, అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని మందులు ఉన్నాయి. మీరు తెలుసుకొని చేసుకోవాలి. అలా చేసుకుంటే ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ మందులు వద్దు, ఎక్కడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ మన దగ్గరే ఉన్నాయి, మనమే చేసుకోవాలి అంతే. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఇలా వచ్చిన దానికే ఎన్నో సమస్యలు. ఏమేమి సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు, ఎందువల్ల వస్తుంది అంటే, చాలామంది చికెన్ తింటున్నారు. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. మగవాళ్ళు చికెన్ తినడం వల్ల యూరియా కణాలు అనేది చచ్చిపోతున్నాయి, ముదురుకొంతా ఉంది, కరిగిపోతూ ఉంది. వీటి వల్ల ఒంట్లో నిలవట్లేదు. ఇంకా ఆడవాళ్ళు ఎక్కువగా చికెన్ తినడం వల్ల దాంట్లో కూడా చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు కబాబులు, ఫ్రైలు, అవి ఇవి బాగా తింటున్నారు. దీనివల్ల స్త్రీల్లో గర్భసంచి దోషాలు, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటున్నారు. కొంతమందికి నెలసరి సరిగా కావట్లేదు, కొంతమంది కంటిన్యూగా పోతుంది, ఇంకా కొంతమందికి తెల్లబట్ట సమస్య. ఈ తెల్లబట్ట అయ్యి కొంతమంది బాగా ఊదిపోతున్నారు. 100కి 90 మంది సన్నగా ఎండిపోతారు, 10 మంది బాగా ఊదిపోతారు. వీళ్ళు ఒంట్లో ఇంత కూడా బ్లడ్ అనేది ఉండదు, తాకత్తు శక్తి కూడా ఉండదు. చాలామంది తల తిరిగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. తెలుపు పోయింది అంటే ఒంట్లో ఉండే శక్తి మొత్తం పోయినట్టే, అది మగవానికైనా ఆడవానికైనా. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే, మీరు వగరు పదార్థాలు, చేదు పదార్థాలు, పులుపు అనేది అన్నీ కలిపి తినట్లేదు. ఓన్లీ ఉప్పు, కారము, తీపి 3 తింటున్నారు. నోటికి రుచిగా ఉండే పదార్థాలు బాగా తింటున్నారు. వగరు చేరితే వీర్యం అనేది దేహంలో నిలుస్తుంది, మీరు నిలుపుకోవట్లేదు. ఇలా చాలా వరకు చాలామందికి ఇలాంటి సమస్యలు వచ్చి ముట్టు కడుపు నొప్పి రావడము, సరిగ్గా డేట్ కాకపోవడము, అయినా కాకపోయినా, ఒంట్లో బ్లడ్ తక్కువ ఉన్నా, ఓవర్ హీట్ ఉన్నా, లేక ఈ గనేరియా, సిప్లిక్స్ అంటారు, సుఖ వ్యాధులు అంటారు, ఇలాంటి సమస్యలు వచ్చిన ఒక అద్భుతమైన మందులు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఏదో ఒక చెరువులో వెళ్ళి ఒకే ఒక దామరపు కాయ తెచ్చామంటే ఒక అన్ని గింజలు దొరుకుతాయి. ఉసిరి మాన్లు, ఉసిరి పూలు కూడా ఫ్రీగా దొరుకుతాయి, మనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మోదుగు మాన్, ఇది ఇంచుమించు 20-30 సంవత్సరాలు పాతది. మనము ఎప్పుడు మోదుగు మాన కానీ ఏదే మాన్లో కానీ ఆకు, చెట్టు, కాయ కోయాలంటే మినిమం 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పైబడిన చెట్లు, మొక్కలు కానీ, ఆకు కానీ, కాయ కానీ, పువ్వు కానీ తీస్తే అందులో గుణాలు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు ఋషిమునులు చాలా ముందే అన్నీ అందించేసినారు. అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళు మాదిరిగా బతుకుతున్నాం మనము. ఏదో మందులే లేని దగ్గర పోయి నాకు సమస్య ఉంది, మందులు ఇవ్వండి అని అడుక్కొని పనికిరాని మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల అలా కాకుండా మన వైద్యము మన ఇంట్లో ఉండేదే మనం చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఈ మోదుగు మాన్ చెక్క బాగా ఎక్కడైనా ఇలా పొలిచిండేది ఒక సైడ్ ఎక్కడైనా తీసి తెచ్చి ఎండబెట్టుకొని 50 గ్రాములు పౌడర్ చేసుకోండి. ఈ చెక్క తీసిన తర్వాత ఈ మాను మొదటికి ఆ నరికిండే తవ బంక మొన్న కానీ, పేడ కానీ బాగా పూసిరండి. మళ్ళీ తోలు వచ్చి అది కోలుకుంటుంది. ఇలా తీసి పెట్టుకున్న ఈ మోదుగు మాన్ చెక్క పౌడరు 50 గ్రాములు. అదేవిధంగా మన ఉసిరి, కొండ ఉసిరి, పెద్ద ఉసిరికాయలు అంటాము, అది ఆకు ఉదిరి పువ్వు స్టార్ట్ అయిందంటే చెట్టు అంతా పువ్వే ఉంటుంది, నచ్చి పువ్వు, సన్న పువ్వు, అలా పోయి దుడుచుకొని వస్తే అవుతుంది. ఆ ఉసిరి పూలు ఒక 50 గ్రాములు. అదేవిధంగా మనకు దామర పువ్వు గింజలు దండిగా దొరుకుతుంది. షాపుల్లో అయినా తెచ్చుకోవచ్చు, లేక చెరువుల్లో పోతే మీకైనా దొరుకుతుంది. ఒక 5-6 కాయలు తెచ్చుకొని, ఆ పచ్చికాయలు దొరికింది అనుకోండి, పైన పొట్టు ఒలిచేసి ఒక 50 గ్రాములు తూకం వేసుకోండి. లేదు ఎండు గింజలు దొరికింది అంటే ఒక గింజ అలా పగలు కొట్టి నీళ్ళు వేస్తారంటే ఒక రాత్రి ఒక పొగల్లో బాగా నానిపోద్దు. పొట్టు ఒలిచేసి
ఆ పప్పు మాత్రమే తీసుకోండి. శనగింజల్లాగా బ్రహ్మాండంగా ఉంటుంది పప్పు, అందరూ తినచ్చు, మీరు కూడా తినచ్చు. ఈ 50 గ్రాములు కలిపి బాగా నూరాలి. ఆ నీళ్ళు, ఆ నానబెట్టిండే నీళ్ళు, ఈ మోదుగు చెక్క, ఉసిరి పువ్వ, ఈ దావరపు గింజలు ఒకరోజు నానబెట్టాలి కలిపి. అంటే నీళ్ళు ఎక్కువ నానబెట్టండి. ఆ నానబెట్టిన నీళ్ళతోనే ఇది నూరండి. నీళ్ళు ఎక్కువ ఉందంటే నూనె వదిలితే అది ఆరుతూ ఉంటుంది, మళ్ళీ పోసి నూరండి. నూనె కింద పోయి, ఎందుకంటే దాంట్లో ఉండే శారం కొంచెం ఆ రసంలో నీళ్ళలో ఉంటుంది. ఇలా నూరి ఒక బఠానీ గింజ కన్నా పెద్ద సైజులో మాత్ర కట్టుకోవాలి. అలా మాత్ర కట్టి ఎండ పెడితే ఇది ఎండేపాటికి కొంచెం చిన్నగా అవుతుంది. అప్పుడు పొద్దున్నే సాయంత్రం ప్రతిరోజు ఒక గ్లాసు పాలతో, పొద్దున్నే ఒక గోలి, సాయంత్రం ఒక గోలి తాగుతూ ఉండాలా. ఈ మందు కంప్లీట్ అయ్యేంత కాలమును పాలన్నమే తినాలి, వేరే ఏది తినకూడదు. పాలన్నం మాత్రమే ఈ మందు కంప్లీట్ అయ్యేంత వరకు పాలతోనే మందు తాగాలి, పాలతోనే అన్నం తినాలి. కుదిరితే ఈ బైరేట్ల బియ్యము, ఎర్ర బియ్యము, బ్రౌన్ రైస్ అంటారు, ఇది తింటూ వచ్చారంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఉప్పు కారం లేక దీన్ని వాడుకుంటూ వచ్చారంటే ఇది ఆడవాళ్ళ సమస్య, పీసీఓడి ప్రాబ్లమ్స్, తెల్లబట్ట, ఎర్రబట్ట, ముట్టు, డేట్ కాకపోవడము, డేట్ అవ్వడము, ఇవన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. చిన్న చిన్న నీళ్ళ బుడిగులు, చిన్న చిన్న లోపల గర్భసంచిలో గడ్లున్నా కూడా ఖచ్చితంగా ఇది పూర్తిగా మేలు చేస్తుంది. దీన్ని నమ్మి శ్రద్ధగా చేసుకొని వాడుకోండి.